సో మనం చెప్పుకుంటున్నట్టుగా డిఫరెంట్ కాన్వర్జేషన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటాయి అనేది చూస్తున్నాము. సో ఇందులో భాగంగా ముందు మనం గ్రీట్ చేయడం ఎలా అని చూసాము. సో ఇప్పుడు మనం ఒకవేళ మనం కొత్త లొకాలిటీలోకి వెళ్తాం, అంటే మన నేబర్స్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, నేబర్స్తో ఎలా మనం కన్వర్స్ అవ్వాలి అనేది చూద్దాము. సో మనం ఒక కొత్త లొకాలిటీలోకి వెళ్ళినప్పుడు ఇట్ కుడ్ బి ఎ హ్యూజ్ కమ్యూనిటీ విత్ లాట్ ఆఫ్ హౌసెస్. ఇట్ కుడ్ బి అ స్మాల్ కమ్యూనిటీ, చిన్న కాలనీ ఉండొచ్చు, పెద్ద కాలనీ కూడా అయి ఉండొచ్చు, చిన్న గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఎనీ ప్లేస్. కొన్ని అంటే ఫ్యూ హౌసెస్, వెరీ వెరీ ఫ్యూ హౌసెస్ ఉండొచ్చు, లార్జ్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కూడా ఉండొచ్చు. సో వెన్ యూ గో టు మీట్ యువర్ నెక్స్ట్ డోర్ నేబర్స్ అంటే మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మనం ఉండే ప్రాంతంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళని అందరినీ నేబర్స్ అనే అంటారు. 4 ఇళ్ళు అవతల ఉన్న వాళ్ళు కూడా నేబర్సే, ఆ పక్క ఎదురుగుండా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు కూడా నేబర్సే అవుతారు, అదంతా నేబర్హుడ్డే అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ డోర్ నేబర్స్ అంటే మన ఇమీడియట్ నేబర్స్, మనం కరెక్ట్గా మన పక్కింట్లో ఉన్నవాళ్ళు. సో వెన్ వీ గో టు మీట్ దెమ్, వాట్ ఆర్ వీ సపోజ్ టు సే? ఇప్పుడు ఫ్యామిలీ వెళ్ళారు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళారు అనుకోండి. సో ఐఎమ్ మార్క్ అండ్ దిస్ ఇస్ మై వైఫ్ మేరీ, ఇలానే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు కదా. ఓకే, వీఆర్ అంటే మనం ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాము? వీఆర్ యువర్ నెక్స్ట్ డోర్ నేబర్స్, సో వీవ్ కమ్ టు లివ్ నెక్స్ట్ డోర్, ఆర్ వీ లివ్ డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ. డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ అంటే మీ ఈ కింద ఫ్లాట్లో. వీ లివ్ డౌన్ యూ, వీ లివ్ అబవ్ యూ, వీ లివ్ అప్ యూ, వీ లివ్ డౌన్ యూ కాదు కదా. వీ లివ్ డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ ఆర్ ఫ్రమ్ యువర్ ఫ్లాట్, ఫ్రమ్ యువర్ హౌస్. పైన అపార్ట్మెంట్స్లో ఉంటే డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ ఆర్ అప్ స్టేర్స్ ఫ్రమ్ యూ. మీ పై ఫ్లాట్ మాది, మీ కింద మీ పైనమే ఉంటాం అనం కదండి, ఇది కూడా అంతే. సో వీ లివ్ డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ ఆర్ వీ లివ్ అప్ స్టేర్స్ ఫ్రమ్ యూ, ఆర్ our flat is on so and so floor, whether it is a floor below the one your neighbors are or above. All right, so ala, that is how we introduce ourselves to our neighbors. సరే, neighbors దగ్గరికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతాం వాళ్ళని? వాళ్ళు ఎన్ని రోజులుగా, అంటే ఎంత సమయం అక్కడ, ఎన్ని రోజులుగా అక్కడ ఉన్నారు, ఎంత సమయం అక్కడ ఆ అపార్ట్మెంట్లోనో ఆ ఇంట్లోనో లేకపోతే ఆ విల్లాలోనో ఉన్నారని కదా అడుగుతాము. సో వాట్ యు ఆస్క్? ఇంగ్లీష్లో అడగాలంటే హౌ విల్ యూ ఆస్క్ దెమ్? For how long have you been in this neighborhood? ఈ ప్రాంతంలో, ఈ నైబర్హుడ్లో, ఈ కాలనీలో మీరు ఎంత కాలంగా ఉంటున్నారు, ఇదే కదా మనం అడగాలి. For how long have you been in this neighborhood? From how much time కాదు, కాలం అని తెలుగులో అంటాం కాబట్టి టైం అని అడేస్తాం ఇంగ్లీష్లో. For how long అంటే కూడా అంతే. For how long have you been in this neighborhood అంటే మీరు ఎన్ని రోజుల నుంచి లేకపోతే ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు అనే మీనింగే వస్తుంది. For how much time you are here అంటే అది రాంగ్. ఓకే, సో ఫర్ హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ దిస్ నేబర్హుడ్? పక్క వాళ్ళని అడుగుతున్నాం, మీరు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారంటే మీరు ఎన్ని రోజులుగా ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు లేకపోతే ఈ కాలనీలో ఉంటున్నారు అని అడిగేటప్పుడు ఫర్ హౌ లాంగ్ యూ హ్యావ్ బీన్ ఇన్ దిస్ నేబర్హుడ్. వాళ్ళు ఎన్ని రోజులుగా అక్కడ ఉన్నారని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాము? వాళ్ళ గురించి ఇంకా తెలుసుకుంటాం. సేమ్ ఇందాక మనం చెప్పుకున్నట్టే, వాట్ డూ యూ డూ ఫర్ అ లివింగ్, డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేరా, సో దట్ ప్రాబ్లీ మీ పిల్లలు కూడా వాళ్ళతోనే స్కూల్కి వెళ్ళొచ్చు అనుకోవచ్చు, అదే స్కూల్లో జాయిన్ అవ్వచ్చు అనో. సో డూ యూ హ్యావ్ ఎనీ చిల్డ్రన్ అనో, యూ కెన్ ఆస్క్ దెమ్. యూ కెన్ ఇన్వైట్ దెమ్ ఓవర్ టు టీ. ఇన్వైట్ దెమ్ టు టీ అంటే మీ ఇంటికి వాళ్ళని టీ కోసం పిలవచ్చు. యూ కెన్ ఇన్వైట్ దెమ్ ఫర్ అ టీ పార్టీ, యూ కెన్ ఇన్వైట్ దెమ్ ఫర్ అ డిన్నర్. ఇంట్రొడక్టరీ పార్టీస్ జరుగుతాయి, దే ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్. వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళని ఇంకో నలుగురిని తీసుకుని, లేకపోతే మీకు తెలిసిన ఇప్పుడు పై ఫ్లాట్, మేము కింద ఫ్లాట్లో ఉంటామని చెప్పారు కదా ఇందాక, వీఆర్ డౌన్ స్టేర్స్ ఫ్రమ్ యూ అన్నారు. సో ఆ పైన ఉన్న వాళ్ళని, ద పీపుల్ హు ఆర్ అప్ స్టేర్స్ ఫ్రమ్ దెమ్, దే కెన్ ఆల్సో బి ఇన్వైటెడ్ టు టీ. యూజువలీ కాన్వర్జేషన్స్, ఫార్మల్ కాన్వర్జేషన్స్ హ్యాపెన్ ఓవర్ టీ అండ్ కాఫీ. So you invite them to tea or coffee, whatever is their preference of the guests. వాళ్ళు గెస్ట్స్ అయినప్పుడు మనం ఏమవుతాము? We are the hosts. మనం పార్టీ హోస్ట్ చేస్తున్నాం. We are introducing ourselves to the neighbors. So we are hosting the party and our neighbors become our guests. So you invite them over to tea or to dinner, or if it is a huge mansion that you have purchased, you can purchase a huge mansion. So akkade garden unte, you invite them for a barbecue. Okay, so there are different ways of interacting with your neighbors. Neighbors తో interact అయిన తర్వాత ఇందాక మనం వాళ్ళని అడిగాం, do you have any children అని. Suppose the neighbor says no, I don't have any children, or if he says yes, we have 2 children. Okay, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాము? నెక్స్ట్ క్వశ్చన్, మనం కొత్త చోటుకి వెళ్ళినప్పుడు, కొత్త సిటీకో కొత్త ప్లేస్కో వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ వీ వాంట్ టు ఫైండ్ అవుట్, మనకి కూడా పిల్లలు ఉంటే మనం కనుక్కునేది స్కూల్స్ గురించి, రైట్? So what do we ask them? Are there any good schools around here? అంటే ఈ చుట్టుపక్కల ఏమైనా మంచి స్కూల్స్ ఉన్నాయా? Are there any good schools around here? Okay,
యుఎస్ లాంటి కంట్రీస్లో లేకపోతే యూకే లాంటి వెస్ట్రన్ కంట్రీస్లో పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ గివెన్ మోస్ట్ ప్రయారిటీ. అంటే అక్కడ గవర్నమెంట్ రన్ చేసే స్కూల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ప్రైవేట్ రన్ స్కూల్స్ తక్కువ ఉంటాయి అండ్ కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్లీ ఆ స్కూల్స్, ఎక్స్పెన్సివ్ స్కూల్స్. సో అక్కడ కంట్రీస్లో ఎలా ఉంటుంది కాన్వర్జేషన్ అంటే వాళ్ళు ఏమడుగుతారు, ఆర్ దర్ ఎనీ గుడ్ పబ్లిక్ స్కూల్స్ హియర్. బట్ మా ఇండియాలో we ask them, are there any good schools around here అంటే ఈ చుట్టుపక్కల మంచి స్కూల్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఆర్ to which school do your children go to, ఇలా కూడా అడగచ్చు. మీ పిల్లలు ఏ స్కూల్కి వెళ్తారు, to which school do your kids go or to which school do your children go. ఇలా అడిగితే మనకి డిఫరెంట్ స్కూల్స్ పేర్లు వస్తాయి. అండ్ వెన్ ఆర్ యూ ఆస్కింగ్ దెమ్, ఐదర్ యూఆర్ ఆస్కింగ్ దెమ్, మనం వాళ్ళని కలిసినప్పుడు పర్సనల్గా ఫస్ట్ టైం కలిసినప్పుడు అడగచ్చు, వాళ్ళు మన ఇంటికి డిన్నర్కి వచ్చినప్పుడు అడగచ్చు, ఇంకేదైనా వేరే సందర్భంలో కూడా అడగచ్చు. ఎందుకంటే ఒక నేబర్హుడ్కి కొత్తగా మనం షిఫ్ట్ అయిన తర్వాత నేబర్స్ని కలిసిన తర్వాత మనం స్కూల్స్ గురించి రీసెర్చ్ మొదలు పెడతాం, స్కూల్ వెతకడం మొదలు పెడతాం, వాటి కోసం వేట మొదలు పెడతాం. ఆ వేటలో భాగంగా మన నేబర్స్ని అడిగి తెలుసుకుంటాం కూడా, ఇది కూడా చేస్తాం. ఎస్పెషలీ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి మారిన వాళ్ళకైతే ఇది బాగా తెలుసు. సో ఆర్ దేర్ ఎనీ గుడ్ స్కూల్స్ అరౌండ్ హియర్. దాని తర్వాత ఏమడుగుతాము, ఇక్కడికి బస్ ఫెసిలిటీ ఉందా అంటే స్కూల్ బస్ ఫెసిలిటీ. సో ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ నియర్ బై, ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ నియర్ బై. ఇప్పుడంటే అన్ని చోట్ల మెట్రోలు ఉన్నాయి, యూజువల్లీ మనం పిల్లల్ని కూడా స్కూల్ బస్సులో కానీ మన కార్లో కానీ దింపుతాము, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువగా పంపించరు చాలామంది పేరెంట్స్. సో ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ హియర్ అంటే ఆ పర్టికులర్ XYZ స్కూల్కి మేము పిల్లల్ని పంపిస్తున్నామని వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి మనము. సో ఈజ్ దేర్ ఎనీ బస్ స్టాప్ అంటే వాళ్ళు ఏం చెప్తారు, నో ద స్కూల్ ప్రొవైడ్స్ a పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ. అంటే స్కూల్ డోర్ పికప్ డోర్ డ్రాప్ ఫెసిలిటీస్ అంటే మన గుమ్మంలో కనుక బస్ కానీ వ్యాన్ కానీ వస్తే వాళ్ళు చెప్పే సమాధానం, ద స్కూల్ ప్రొవైడ్స్ ఫర్ అ డోర్ పికప్ అండ్ డోర్ డ్రాప్ ఫెసిలిటీ. అంటే మన గుమ్మంలోకే వ్యాన్ వచ్చి పిల్లల్ని పికప్ చేసుకుని పిల్లల్ని డ్రాప్ చేసి వెళ్తుంది. లేకపోతే వాళ్ళు ఇంకో మాట చెప్పొచ్చు, ఎస్ వీ హ్యావ్ టు గో టు ద నియర్ బై స్టేషన్ ఆర్ నియర్ బై, అక్కడ ఏదో గుర్తుంటుంది కదా అక్కడికి వెళ్ళాలి, నియర్ బై పార్క్, వీ హ్యావ్ టు గో టు ద పార్క్ ఇన్ ద నేబర్హుడ్, దట్ ఈస్ ద నియరెస్ట్ బస్ స్టాప్ అని వాళ్ళు గుర్తులు చెప్తారు మనకి. సో ఈజ్ దేర్ అ నియర్ బై బస్ స్టాప్, ఈజ్ దేర్ అ బస్ స్టాప్ నియర్ బై, ఫస్ట్ వన్. లేదు స్కూల్ వాళ్ళు డోర్ పికప్ డోర్ డ్రాప్ ఇస్తారు అంటే నో ద స్కూల్ గివ్స్ అ డోర్ పికప్ అండ్ అ డోర్ డ్రాప్. కొంతమంది స్కూలు అదే లొకాలిటీలో జాయిన్ చేస్తారు, అంటే వాళ్ళు ఉన్న లొకాలిటీలో మంచి స్కూల్ ఉంది అంటే అక్కడే జాయిన్ చేస్తారు. సో అప్పుడు ఏం చెప్తారు, హౌ డు యువర్ చిల్డ్రన్ గో టు స్కూల్ అని అంటే వాట్ విల్ దే సే, చిల్డ్రన్ వాక్ బై టు ద స్కూల్. స్కూల్ దగ్గరలో ఉంటే నడిచి వెళ్ళిపోతారు పిల్లలు, దే గో టు స్కూల్ బై వాక్ ఆర్ దే గో టు స్కూల్ ఆన్ ఫుట్. లాస్ట్ టైమే అనుకున్నాం బై అంటే ఏజెంట్ ఉంటే బై అని, మన కాళ్ళ మీద మనం నడిచి వెళ్తే వి గో ఆన్ ఫుట్. సో చిల్డ్రన్ గో టు స్కూల్ ఆన్ ఫుట్ ఆర్ దే గో బై వాక్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏముంటుంది, మీరు ఒకవేళ స్కూల్ బస్సులో పంపించాలనుకున్నారు అనుకోండి, ఇందాక మనం అనుకున్నట్టుగా స్కూల్ బస్సులో పంపించాలనుకుంటే నెక్స్ట్ డౌట్ వస్తుంది మనకి, 8:15కి నా బస్సు వచ్చేది అనుకుంటాం. సో వాట్ టైమ్ డస్ ద స్కూల్ బస్ అరైవ్, వాట్ టైమ్ డస్ ద స్కూల్ బస్ arrive. There is a difference when we use the word arrive and come. Arrive అనే వర్డ్ని అండ్ అరైవ్ అనే పదాన్ని మనం బేసిక్గా వాడేది బస్సులకి ట్రైన్లకి. కమ్ అనేది మనుషులకి వాడతాం. What time did you come to the office today? Or what time do you have to leave for work today? Okay, leave, come. సో కమ్ అనేది మనుషుల్ని రావడాన్ని కమ్ అంటారు. అదే ట్రైన్ కానీ బస్ కానీ, మన ట్రైన్ రైల్వే స్టేషన్లో చాలాసార్లు వినుంటామే, అరైవల్ డిపార్చర్ చార్ట్ ఉంటుంది, రైట్, అరైవల్ టైం డిపార్చర్ టైం అని. సో అరైవ్ అనేది ట్రైన్లకి బస్సులకి వాడము, ట్రైన్లకి బస్సులకి వాడతాము, కమ్ అనేది వాడము. కమ్ అంటే ఆటోమేటిక్గా న్యాచురల్గా వచ్చేదాన్ని కమ్ అంటారు. మాన్సూన్స్ అరైవ్, ఓకే, అలాగే ట్రైన్ అరైవ్స్, బస్ అరైవ్స్. సో వీ కెనాట్ సే వాట్ టైమ్ డస్ ద బస్ కమ్ ఇన్ ద మార్నింగ్, దాని అంతటది రాదు కదా. ఎవరైనా ఒక డ్రైవర్ ఉంటేనే బస్సు కానీ కార్ కానీ ఇంకేదైనా కానీ అరైవ్ అవుతుంది, వస్తుంది. సో వాట్ టైమ్ డస్ ద బస్ అరైవ్ ఆర్ వాట్ ఈస్ ద అరైవల్ టైమ్ ఆఫ్ ద బస్, వ్యాన్, వాట్ ఎవర్. ఓకే, వాట్ ఈస్ ద అరైవల్ టైమ్ కానీ, లేకపోతే వాట్ టైమ్ డస్ ద బస్ అరైవ్. సో ద బస్ అరైవ్స్ at 8:15 in the morning. ఇది ఆన్సర్. సో దానికి మళ్ళీ మనకు డౌట్ వస్తుంది, వాట్ ఇఫ్ వీ మిస్ ద బస్ ఇన్ ద మార్నింగ్. వాట్ ఇఫ్ వీ మిస్ ద బస్ అంటే మనం బస్ క్యాచ్ చేయలేకపోతే, వాట్ ఇఫ్ వీ మిస్ ద బస్ ఇన్ ద
మార్నింగ్. అంటే మనం పిల్లల్ని డ్రాప్ చేయడానికి కదా ఈ క్వశ్చన్లన్నీ వేస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళ ఆన్సర్ చెప్తారు, యూ కెన్ డ్రాప్ చిల్డ్రన్ టు స్కూల్ డైరెక్ట్లీ. ఇఫ్ యూ మిస్ ద బస్ యూ కెన్ డ్రాప్ చిల్డ్రన్ టు స్కూల్ డైరెక్ట్లీ. కొన్ని స్కూల్స్లో పర్మిషన్ ఉండదు, కొన్ని స్కూల్స్లో పర్మిషన్ ఉంటుంది. సో అలా మనం అడుగుతున్నాం అనమాట. బస్ మిస్ అవుతే ఏమవుతుంది, తీసుకెళ్ళి దిగబెట్టచ్చా మనము, వాళ్ళకి తెలిస్తే తీసుకెళ్ళి దిగబెట్టచ్చు అని చెప్తారు. లేకపోతే ఏమంటారు, స్కూల్లో కనుక్కోండి. స్కూల్లో కనుక్కోండి దాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి, ఐఎమ్ నాట్ ష్యూర్, యూ కెన్ చెక్ విత్ ద స్కూల్. ఐఎమ్ నాట్ ష్యూర్, యూ కెన్ చెక్ విత్ ద స్కూల్. సో ఇలా కొనసాగుతుంది అనమాట. ఇది ఒక డైరెక్షన్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ రిగార్డ్ టు ఫైండింగ్ అవుట్ అబౌట్ అ గుడ్ స్కూల్ ఫర్ యువర్ చిల్డ్రన్. గుడ్ నేమ్ తప్పు అన్నాను కానీ గుడ్ స్కూల్ అనేది డెఫినెట్గా యాక్సెప్టబుల్ అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. బికాస్ మనం స్కూల్స్ని గుడ్ స్కూల్, యావరేజ్ స్కూల్, బిలో యావరేజ్ స్కూల్, వాట్ ఎవర్ మన బేసిస్, మన క్రైటీరియా మనకు ఉంటాయి. ఒకదాన్ని మంచి, ఒకదాన్ని మంచిది కాదు అనడానికి. చెడు అనే నన్ను వన్ ఈస్ గుడ్ ఫిట్, మనకి సూటబుల్ అయ్యేది గుడ్, మనకు సూట్ అవ్వంది నాట్ సూటబుల్, అంతే. వీ కెనాట్ లేబుల్ ఎనీథింగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్. ఎందుకంటే గుడ్ అండ్ బ్యాడ్ అనేది చాలా సబ్జెక్టివ్ అనమాట. మనిషికి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఒక మనిషి ఆలోచనలకి ఇంకో మనిషి ఆలోచనలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో, గుడ్ బ్యాడ్ అని రెండు పదాలు మనం వాడినప్పుడు వాటిల్లో కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది. వాటిల్లో అంత సబ్జెక్టివిటీ ఉంటుంది. వాట్ యూ లైక్ ఐ మే నాట్ లైక్. సో మీకు మంచి అనిపించింది నాకు మంచి అనిపించకపోవచ్చు, అనిపించవచ్చు కూడా. ఓకే, అలాగే మీకు ఇది చెడు, ఇది మంచిది కాదు అనిపించడంతో నేను సమ్మతించకపోవచ్చు. ఐ మే నాట్ అగ్రీ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ ఫైండ్ నాట్ గుడ్ అండ్ ఐ మే అగ్రీ వెన్ యూ సే సంథింగ్ ఈజ్ గుడ్. సో దేర్ ఈస్ అ డిఫరెన్స్. దీన్ని సబ్జెక్టివ్ థింకింగ్ అంటారు. మనం ఒక ఒపీనియన్కి వచ్చినప్పుడు, ఒక వస్తువుని కానీ, ఒక సిచ్యువేషన్ని కానీ, ఒక మనిషిని కానీ మనం కంక్లూడ్ చేసుకున్నప్పుడు దాన్ని సబ్జెక్టివ్ థింకింగ్ అంటారు. సబ్జెక్టివ్ అంటే మనకి పర్సనల్. సో ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్ అని మనం డిసైడ్ చేసినప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ రిలేటివ్ అండ్ సబ్జెక్టివ్ టర్మ్స్. బ్రాడ్ సెన్స్లో గుడ్, బ్రాడ్ సెన్స్లో బ్యాడ్ అంటే ఓకే, అండర్స్టాండబుల్. కానీ ఒక పర్టిక్యులర్ ఐటమ్ గురించి, మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాము. సో ఒక స్కూల్ గురించి మనం మాట్లాడినప్పుడు మీకు ఈ స్కూల్, మీ క్రైటీరియా, మీ లిస్టు, మీ కండిషన్స్ మీకు ఉండొచ్చు. పక్కవాడి కండిషన్స్, పక్కవాడి లిస్టు, పక్కవాడి క్రైటీరియా వాళ్ళకి ఉండొచ్చు. వాళ్ళు దేనికి టిక్ మార్క్ పెడతారో అన్నిటికీ మీరు టిక్ మార్క్ పెట్టక్కర్లేదు. వాళ్ళు క్రాస్ పెట్టిందంతా మీకు అప్లికబుల్ కాదని మీరు అనుకోవచ్చు. సో అలాగని వాట్ ఈస్ అ గుడ్ స్కూల్, వాట్ ఈస్ అ బ్యాడ్ స్కూల్, దట్స్ ఓకే, దట్స్ అలౌడ్. బట్ గుడ్ నేమ్ అండ్ బ్యాడ్ నేమ్ డెఫినెట్లీ నాట్ అలౌడ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్.